బీఎస్పీ పార్టీ మరి ఎందుకు ఎదుగుదల లేకుండా పోయింది? అంటే మాలో ఉన్నటువంటి చాలా మందిని కొనుక్కోవడం, మాలో ఉన్నటువంటి చాలా మందిని ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మా ఎంఆర్‌పీఎస్ దాంట్లో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా ఒక రాజకీయ ఆకాంక్ష ఉండి దీంట్లో ఇట్స్ అ ఈజీ వే టు రీచ్. ఓ ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఒక జడ్పీటీసీ కావాలనుకున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలని భూస్థాపితం చేయడం, వాటన్నిటిని మింగేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తీసుకుంటే స్వయంగా నిర్ణయం తీసుకోగలుగుతారు ఇప్పుడు? పైన కేంద్రం చెప్పినట్టు వినాలి, కేంద్రంలో వాళ్ళ ఉన్నట్టు చెప్పినట్టు వినాలి కదా. సో ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి స్థానబలం అంత గొప్పది. దాన్ని ఖతం చేయడమే బీజేపీ యొక్క అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ కూడా అది కాంగ్రెస్ ఏం పెద్ద మంచిదని చెప్పి అనట్లేదు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, నితీష్ గడ్కరీ లాంటి వాళ్ళు, బీసీలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావుల్ని కూడా భూస్థాపితం చేసిన ఈ రెండు పార్టీలు. మనకు కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ చెడ్డదిగా కనిపిస్తే ఇమీడియట్లీ మనకు బీజేపీ మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ బీజేపీ మంచిగా కనిపిస్తే ఇమీడియట్లీ కాంగ్రెస్ చెడ్డగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ సమాజాన్ని సైమల్టేనియస్గా ఈ రెండింటి చుట్టే తిప్పుతారు వాళ్ళు. మూడో పార్టీ రావడానికి కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వరు వాళ్ళు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ గారిని తీసుకుపోయి జైల్లో పడేసారు. బీసీల మీద జరిగిన అకృత్యాలకు ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియదు కదా ఈ దేశంలో ఏం జరిగిందనే విషయం. నేను పక్క నుంచి అబ్జర్వ్ చేస్తుంటే నాకు బాగా ఈ మధ్య కాలంలో అర్థమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బీసీ నినాదంతో ఎత్తుకొని కొంతమంది ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ చూస్తుంటే ఎస్సీ నినాదంతో ముందుకెళ్తున్నారు వర్గీకరణ పేరుతోటి. అంటే ఎందుకు ఈ టైంలోని ఈ సిచ్యువేషన్లోని ఈ టైప్ ఆఫ్ థింగ్స్ని తీసుకొచ్చి జనాల్లోకి చూపించే ప్రయత్నం ఎందుకు చూపిస్తున్నారు? ఇది వరకు 10 ఏళ్ల నుంచి పోరాటం కూడా ఇదే విధంగా గట్టిగా సాగాలి కదా, ఎందుకు సాగలేకపోయింది మరి? అంటే ఎవరైనా అణిచివేశారా? అంటే 1992లో క్రిమి లేయర్ పెట్టిండ్రు బీసీలకి, ఏబిసిడి వర్గీకరణ చేస్తూ. బీసీలలో ఒక పెద్ద అగాధం జరిగిన ఆ సమాజానికి ఆలోచన రాలేదు. ఏబిసిడి వర్గీకరణ చేయడం అనేది తప్పు. ఇదే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా మాట్లాడిన ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఈ ఆంధ్ర, తెలంగాణ అండ్ ఇంకా 2-3 రాష్ట్రాలలో తప్పితే బీసీలలో ఏబిసిడి వర్గీకరణ లేదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీలని ఓబీసీలు అంటారు. ఇప్పుడు మీరు ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అది ఫిల్ చేసినప్పుడు మీరు ఒకవేళ బీసీలలో ఏ కేటగిరా, బి కేటగిరా, సి కేటగిరా అని రాయలేరు, ఓబీసీ అని రాస్తారు అంతే. కానీ ఈరోజు క్రిమిలేయర్ వచ్చిన తర్వాత ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించిన బీసీకి ఇక మళ్ళీ జీవితంలో రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం లేదు, అవతల మెరిట్లో కొట్టే అవకాశం కూడా లేదు. అంటే ఈ లెక్కన రిజర్వేషన్ నిర్వీర్యం చేసినట్టే కదా. బీసీల కన్నా ఎస్సీలకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు చెప్పినారు? ఎవరు ఆ మాట అన్నారు? రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఎక్కువగా చాలా పెద్ద పొరపాటు. అందుకే కాన్స్టిట్యూషన్ చదవమని చెప్పిన 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు బీసీలు, ఎస్సీలు 15%. ఏ రోజైనా బీసీలు గవర్నమెంట్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఎక్కువగా పోస్టులు ఉన్నాయంటే ఎస్సీలకే కదా. అంటే ముందు ప్రాధాన్యత ఇచ్చేది వాళ్ళకే కదా. చూడండి ప్రజలారా, ఈ యాంకర్ గారిది తప్పు కాదు, ఈ భారతదేశ వ్యవస్థదే తప్పు. తను అట్లా మాట్లాడడంలో ఏ తప్పు లేదు. నా కంటికి కనిపిస్తుంది అయితే అది ప్రెసెంట్. ఇట్స్ అ నెవర్ నెవర్ నెవర్. మళ్ళీ చెప్తావు, నా గుర్తుపెట్టుకోండి. రేపు మన స్పీకర్ ఎవరండి? రేవంత్ రెడ్డి. చెప్తాను, వినండి వినండి. మన స్పీకర్ చెప్పండి. బీసీలలో రాజకీయ రిజర్వేషన్లు లేవు, బీసీలలో రాజకీయ రిజర్వేషన్లు లేవు. దాని తప్పు మాదా? అడగండి మరి, ఎందుకు రాజకీయ రిజర్వేషన్ పెట్టలేడు అంబేద్కర్? అడగండి, నేను సమాధానం చెప్తా. ఆర్టికల్ 340 ఎవరి కోసం రాసిండు అంబేద్కర్ గారు? బీసీల కోసమే రాసిండు. ఎంత రిజర్వేషన్ రాసిండు తెలుసా? 52% రిజర్వేషన్ రాసిండు. ఎంత? 52%. కానీ మనం మహనీయులు, మహాత్ములు, గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి ఈ అస్వాతంత్ర సమర యోధులు, అధికార బదలాయింపు కోసం పోరాడినటువంటి మీ కళ్ళకు స్పెషల్గా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకు, ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళకు మహనీయులు, మహాత్ములుగా కనబడ్డటువంటి ఆ దుర్మార్గులు అంబేద్కర్ నువ్వు ఎస్సీల నాయకుడు, ఎస్సీ ఎస్టీల కోసం రాసుకో, బీసీల కోసం నీకు ఎందుకు అవసరం అన్నాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు నేను, కానీ तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है, संसद कोई भूमि है, अंबेडकर वहां पर जाके हल चलाने को అన్నాడు. అంబేద్కర్ నువ్వు బీసీలని పార్లమెంట్లోకి రమ్మని చెప్పంటున్నావు. తేలి అంటే గానుగు తిప్పేవాడు, నూనె తీసేవాడు. తమోలి అంటే పూలు ఫలాలు అమ్ముకునేవాడు. కున్బట్ అంటేనేమో భూమిని దున్నే కాపువాడు. వీళ్ళని పార్లమెంట్లోకి రమ్మంటున్నావు. పార్లమెంట్ ఏమైనా భూమే?
అక్కడికి వచ్చి దున్నడానికి ఈ అర్భకులని అనామకులను ఎందుకు రమ్మంటున్నావు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించాడు. అందుకే భారతదేశంలో చరిత్ర చదవమని చెప్పన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనీసం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకపోతే కానీ వాళ్ళంతా కూడా రెక్కల కష్టాన్ని పెట్టి బతుకుతున్న వ్యక్తులు బీసీలకు రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడితే షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ అనే పదాన్ని పెట్టించింది. షుడ్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి కదా, కెన్ అంటే అవసరమైతే. అంటే బీసీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఎప్పుడైనా చూసారా బీసీలు రిజర్వేషన్ పెంచమని పోరాటం చేయంగా? బీసీలు ఎప్పుడైనా రిజర్వేషన్ కావాలని పోరాటం చేయగా చూసిరా? యూనివర్సిటీలలో తప్ప. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు తెలుసు కాబట్టి. మండల్ కమిషన్ ద్వారా 1985లో 27% రిజర్వేషన్ కేటాయించింది బీసీలకి. మళ్ళీ చెప్తున్నా, మండల్ కమిషన్ పోరాటం చేయడం వల్ల 27%. ఇప్పుడు 1000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారికి వేస్తే 270 పోయేది ఎవరికి? ఫస్ట్ చెప్పండి మీరే. బీసీలకి 150 పోయేది ఎవరికి? మీకు. ఎస్సీలకు. మరి అప్పుడు ఎస్సీలకు నన్ను బీసీలకు లేవంటారే? రండి బీసీ సహోదరులారా, రాజకీయ రిజర్వేషన్ల కోసం మేము ముంగటుండి పోరాడతాం, మా మాదిగోళ్ళు డప్పు కొడతారు, మేము పాట రాసి పాడతాం. రారే బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడరే? రైట్, దీని గురించి కూడా చెప్పండి. అంటే బేసిక్గా ఈ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే కనుక ఎక్కువగా దళితులను ముందు పెట్టుకొని దళితులతో ప్రచారం చేయించుకుంటూ దళితులకే పెద్దపీట వేస్తామని ఒక మాట చెప్తూ ఉంటారు. అది ఏ పార్టీకైనా సంబంధించింది, కానీ వాళ్ళనే ముందు పెట్టుకొని వాళ్ళ అండ వాళ్ళ దండతోటే గెలుస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళనే వెనక్కి పడతారు. కానీ ఎందుకు ఇలా చేశారు అంటే మేము దళితులకు ఎందుకు పెద్దపీట వేయలేదు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వేస్తారు. ఎందుకు వేయలేదు, మేము పలానా వాళ్ళకి ఇచ్చాం, పలానా వాళ్ళకి ఇది చేసామని కూడా చూపిస్తారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మా సమాజానికి ఫస్ట్ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది. అంటే బీసీకి ఉండదని కాదు, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల అత్యధికంగా మమేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీ ముందర కూర్చొని 27% రిజర్వేషన్ ఉందండి అని చెప్పింది ఎవడు? మీరే. ఎస్సీడైనా కాదు, మీరే. ఆర్టికల్ 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ 52% రిజర్వేషన్ రాసిండు అని చెప్పింది ఎవడు? మీరే. ఒక ఎస్సే కదా. అవును. షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ అనే పదాన్ని పెట్టించిరండి అప్పుడున్న పరిపాలకులు అని చెప్పింది ఎవడు? మీరే. నాలాగా బీసీలు మాట్లాడిన రోజు బీసీలకు అన్ని రకాల చైతన్యం వస్తుంది. బీసీలు ఎస్సీలు కలిస్తేనే ఈ దేశంలో రాజకీయ అధికారం వస్తుంది. మేము ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ఎప్పటికీ అది సాధ్యమయ్యేది కాదు. అందుకే మా బాధ కూడా మేము మాదిగలుగా మాలలుగా విడిపోతే అది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభం జరుగుతుంది.